ఓ శంకర హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ పూజిద్దయ, తుల్యాపూర్ భవాని పూజిద్దయ, రాజరాజేశ్వరి దేవత పూజిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి పూజిద్దయ, బాసర సరస్వతి దేవత పూజిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక పూజిద్దయ, గాయత్రి మాత పూజిద్దయ, తుల్యాపూర్ భవాని పూజిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర పూజిద్దయ, విఘ్నేశ్వర వినాయక గణనాయక పూజిద్దయ. ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం వారి జ్యోతిష్య ఫలం చూద్దామండి. ఆరుద్ర నక్షత్రం వారిది భూత భవిష్యత్తు వర్ధమానం, ప్రశ్నశాస్త్రం అంటారు. దీనికి ప్రశ్నశాస్త్రం అంటారు. రెండవది ఏమున్నదంటే మాత్రం చింతామణి పంచాంగం అంటారు, సాదేవ శాస్త్రం అంటారు. రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ ఇది ఇవాళ నుంచి కాదు, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది జ్యోతిష్యం. అంటే ఒక జ్యోతిష్యంలో కొన్ని వేల రకాలు ఉన్నాయండి, ఇది కూడా ఒక రకం. కాబట్టి మాత్రం ఆరుద్ర నక్షత్రం వారిది జ్యోతిష్య ఫలం చూద్దాం. ప్రశ్నశాస్త్రం నక్షత్ర ప్రకారం ఎలా ఉంటుందో జ్యోతిష్యం. సాక్షాత్తు డి సాయిబాబా వచ్చిండు మరి పేరు మీద. రెండవది సమ్మక్క సారకులు వనదేవతలు వచ్చిండ్రు. ఆరుద్ర నక్షత్ర జాతకులు చెప్పాలంటే చాలా గొప్ప విశేషమైన జాతకం అండి వారిది. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, శివుడు, లయాకారకుడు, ఆ యోగేశ్వరుడు, ఆ పరమశివుడు, ఓంకారేశ్వరుడు పుట్టిన నక్షత్రం అండి అది. ఆ నక్షత్రం ఆరుద్ర నక్షత్ర జాతకులు తక్కువ శాతం భోగం కంటే యోగం చాలా ఉంటుందండి వారికి. భోగం అంటే ఎన్ని సౌకర్యాలున్నా, ధనం ఉన్నా, ఇల్లు ఉన్నా, భూమి ఉన్నా, జాగా ఉన్నా, పేరు ప్రఖ్యాతాలు ఉన్నా, గొప్ప గొప్ప స్థానంలో ఉన్నా, వారు బంగారు పళ్ళెంతో అన్నం తినేది ఉన్నా, వాళ్ళు వైరాగ్య యోగంలోనే ఉంటారండి. వైరాగ్య యోగం అంటే ఇది తాత్కాలికమే. అంటే మనం జీవులం, ఈ భూమికి వచ్చినాం, ఒక 4 రోజులు ఉంటాం పోతాం, అంతవరకనే ఆలోచన చేస్తారు ఎక్కువ శాతం. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల యోగం చూడాలంటే అండి, వీరికి అర్థం చేసుకోవాలంటే ఇంకో జన్మ పట్టాలి. అసలు స్వభావం ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. వీరి జాతకానికి చూడాలంటే అండి, నక్షత్రాధిపతి రాహు. రాహువుకి అధిపతి ఎవరు? అమ్మవారు. అంటే వీరి జాతకంలో చూడాలంటే శివపార్వతుల కలయికలా మాత్రం పుట్టినవారు అదృష్ట జాతకులు. కుమారస్వామి అధిపతి వస్తారు వీరి జాతకానికి, కుమారస్వామి. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం, ఆ నక్షత్ర యోగంలో చూడాలంటే మాత్రం తాత ముత్తాతలు తల్లిదండ్రులది మాత్రం వంశాచారం నడుస్తుంది. రాష్ట్రాధిపతి మిథున రాశి వస్తుందండి వీరి పేరు మీద. కానీ మాత్రం లక్కీ నెంబర్ వీరికి వస్తుంది కరెక్ట్ మాత్రం. వీరి జాతకానికి లక్కీ నెంబర్ మాత్రం 8 వస్తుంది, 4 వస్తుందండి. జన్మకాల దశ రాహు దశ 18 సంవత్సరాలు గోమేధకం ధరించాలి. అద్భుతంగా ఉంటుంది వీరి పేరు మీద. అది రాహుకాలం గడియాలు చేసుకోవాలి, మంగళవారం రోజులు చేసుకోవాలండి. వెండితో చేసుకోవచ్చు, బంగారంతో చేసుకోవచ్చు, పంచలోహంతో చేసుకోవచ్చు. ఒక ఇనుము తప్పించి, రెండవది మాత్రం సిల్వర్ తప్పించి, మూడవది మాత్రం మనం ఇత్తడి దీంట్లో తప్పించి దేంట్లో అయినా చేసుకోవచ్చు. చాలా మంచిది వీరి జాతకానికి. కానీ మాత్రం జన్మకాల దశ రాహు మహారదశ వాడి 18 సంవత్సరాలు గోమేధకం. రాహు మహారదశ పట్టిన పట్టు వదలరు, ఎక్కిన కూడా దిగరు, అనుకున్నది సాధించడానికి వదిలిపెట్టరు. చిన్నతనంతోనే మాత్రం వీరికి చాలా విరోధాలు చెప్పులు చాలా ఉంటాయి. తల్లి తండ్రుల ప్రేమ తక్కువ ఉంటుంది, తాత ముత్తాతలు కానీ పెంచిన వారి ప్రేమ చాలా ఉంటుంది, అన్నదమ్ముల సహకారం ఉంటుంది. వీరి జాతకుల విద్యాస్థానం తక్కువ ఉంటుందండి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఎంత అష్టైశ్వర్య యోగంలో పుట్టిన వారైనా సరే మాత్రం సింపుల్గా ఉంటారండి. తన గురించే కాదు, సమాజం గురించి ఆలోచన చేస్తారు, ఇతరుల గురించి ఆలోచన చేస్తారు. తను ఒక్కరిని బతకడం కాదు, నలుగురు బతకాలని కోరుకుంటారు. చాలా సత్యకాలం మనుషులు ఎక్కువ ఉంటారండి. సత్యకాలం అంటే మాత్రం ఈ కలిధర్మం కాదు, రాముడి కాలంలో, కృష్ణుడి కాలంలో నిలిచే ధర్మం మీద నడుస్తారు వీరు. కాబట్టి ఈ నక్షత్ర వారికి మాత్రం ఎటుపోయినా మాత్రం పేరు ప్రఖ్యాతులు చాలా ఉంటాయి, కర్మఫలం చాలా మంచిగా ఉంటుంది. వీరు సుఖపడలేరు కానీ వీరి సంతానానికి, వీరి సత్సంతానానికి వంశం చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వీరి జాతకానికి. 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల దాకా మాత్రం గురు మహాదశ నడుస్తుందండి. 18 నుంచి 34 సంవత్సరాల దాకా గురు మహాదశ నడుస్తుంది. కాబట్టి వీరి జాతకానికి అప్పుడు అద్భుతంగా ఉంటారండి వీరి పేరు మీద. విద్యలో కలిసి వస్తుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కలిసి వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు అధికంగా ఉంటాయి, అనుకున్నది సాధిస్తారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నవారు ఇంకా పై స్థానం అయ్యే అవకాశం ఉంది. వీరు జాతకంగా చూడాలంటే మాత్రం రాష్ట్ర పరంగా చూసినా, రెండవది కేంద్ర పరంగా చూసినా వీరికి చాలా అధికమైన ఫలితం ఉంటుంది. కళ్యాణం కాని వారికి కూడా కళ్యాణంలో కలిసి వస్తుంది. కళ్యాణం నుంచి భార్య నుంచి లక్ష్మీ యోగం ఉంటుంది.
కొందరికి పిల్లల నుంచి అదృష్టం ఉంటుందండి, కొందరికి పుట్టంగానే అదృష్టం ఉంటుందండి, కొందరికి కష్టపడితే అదృష్టం ఉంటుందండి, కొందరికి భార్య నుంచి అదృష్టం ఉంటుందండి, కొందరికి లాస్ట్ చాలా ఏళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత అదృష్టం ఉంటుందండి. ఎవరి అదృష్టం వాళ్ళది. అదృష్టం నమ్మరు ఎక్కువ వీరు నమ్మేది మాత్రం దైవాన్ని, కష్టాన్ని నమ్ముతారు. కానీ వీరు జాతకంలో చూడాలంటే సత్సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు జ్యోతిష్యంలో చూడాలంటే నమ్మితే మాత్రం దేవుళ్ళు నమ్ముతారు, నమ్మకుంటే మాత్రం ఎవరు నమ్మరు. మానవత్వాన్ని నమ్ముకుంటారు, వీరు సమాజాన్ని, మానవత్వాన్ని నమ్ముకుంటారు. కానీ వీరు జాతకంలో చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో కూడా మాత్రం వెళ్తారు, కానీ ఏ పదవి ఆశించరు. మంచి వాళ్ళ సైడ్ మంచి రకంగా ఉంటారు, చెడు వాళ్ళని తెలిసినందుకు మాత్రం దూరం పోతారు. పట్టుదల ఎక్కువ. ఆ శివునికి ఎన్నో ఉన్నా సరే మాత్రం ఆయన యోగి లెక్క ఎట్లా తిరుగుతారో అలాంటి స్వభావం ఉంటుంది వీరి జాతకానికి. ఇంకా స్త్రీలకు చూడాలంటే మాత్రం సింపుల్గా వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంసారం, వాళ్ళ సంతానం, వాళ్ళ విద్య, యోగం అంతే తప్ప ఏరే వాళ్ళ కంపలు కొట్టాలి, నష్టం చేయాలి, లేకపోతే గొడవలు తేవాలి, లేకపోతే కొన్ని చికాకులు తేవాలి, కలియుగ బలంలో తేవాలనేది ఉండదు. వీరికి సుఖం మాత్రం జ్యోతిష్యంలో చూడాలంటే 10 మందికి మంచి చేస్తేనే వీరికి ఆత్మ సంతృప్తి అనిపిస్తుంది, సుఖం అనిపిస్తుంది. కానీ ఒక రోజున ఒక మంచి పని చేయకపోతే వాళ్ళ మనసులో ఏదో ఒక వెళ్తూ ఉంటుంది వీరి జాతకానికి. కానీ మాత్రం ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్వాతి నక్షత్రం తులారాశి వారికి కళ్యాణం చేసుకోవద్దండి. ఒకవేళ చేసుకోవాలనుకుంటే వారిది పుట్టుక వీరిది పుట్టుక మాత్రం పుట్టుకల లగ్న స్థానంలో పంచకళ్యాణ యోగంలో లగ్నం బలం ఉంటే మాత్రం చేసుకోవచ్చు. మంచి పరిహారం అవుతుందండి, మంచి జరుగుతుందండి. కానీ మీరు జాతకంలో మాత్రం గోమేధికం పుట్టుక గడియాలు ధరించాలండి. 18 సంవత్సరాల దాకా 34 సంవత్సరాల దాకా గురు మహాదశ వాటి పుష్యరాగం ధరిస్తే అనుకూలత ఉంటుంది. కానీ మాత్రం ఇప్పుడు 53 నుంచి 77 దాకా బుధ మహాదశ పత్స అత్యాద్భుతంగా ఉంటుంది. విదేశయాన యోగం ఉంటుంది, వ్యాపార యోగం ఉంటుంది, సైంటిస్ట్ రంగంలో కలిసి వస్తుంది, అనుకున్న సాధిస్తారు, పెద్దల పేరు తెస్తారు, సంతానం మంచిగా ఉంటుంది, కుటుంబంలో మంచిగా ఉంటుంది, కోర్టు కేసులు భూములున్నా కూడా కలిసి వస్తాయి. ఒక్కోసారి వీళ్ళకి లక్కీలాటలు తగిలినట్టే అనుకోకుండా వీరికి అదృష్టం వరిస్తుంది. వీరి జాతకంలో ఎంత అదృష్టం వరించినా వీరి పిల్లలకు, వీరి సహచారులకు, అన్నదమ్ములకు, వీరి స్నేహితులకు, వీరి దగ్గరైన వాళ్ళకు, పరిచయమైన వారికి చాలా ఫలితం ఉంటుంది. వీరు కొన్ని కోట్లాదికి అధిపతి అయినా సరే మాత్రం సింపుల్గానే ఉంటారండి. శుభవాబలం వీరి జాతకంలో చెప్పాలంటే ఎటు నుంచి నష్టం రాదు కాదండి. ఎవరినైనా సరే అతిగా నమ్ముతారు వీరు. దీని నుంచి నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అతిగా ఎవరిని నమ్మవద్దు. అందరూ మానవులే తప్పు చేస్తారు, మళ్ళీ పొరపాటు చేస్తారు, వాళ్ళు దిద్దుకుంటారనే ఆలోచనలో ఉంటారు. కానీ కొందరు మూర్ఖులు తప్పులు చేసి కూడా తప్పించుకుంటారు, తప్పు చేయమనుకుంటేనే తప్పు చేస్తూ ఉంటారు. కాబట్టి వారి నుంచి వీరికి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. ఇది ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మాత్రం ఆ పరమేశ్వరుడికి పూజ చేయాలండి. ముఖ్యంగా మంగళవారం రోజు గడియాల మాత్రం ఏకాదశి గడియాల కానీ, లేదా మాత్రం పౌర్ణమి గడియాల కానీ, శివరాత్రి గడియాల కానీ, లేదా మంగళవారం మాత్రం ఆ రుద్రేశ్వరుడికి మాత్రం రుద్రాభిషేకం చేయాలి. అద్భుతమైన ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశి వారి జాతకంలో ఎటుపోయిన అన్నయోగం ఉన్నది. కానీ మాత్రం బిజినెస్ చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, కూలీ చేసినా, వాళ్ళు కోటేశ్వరులైనా వీరి జాతకంలో మాత్రం ఎటుపోయిన అన్నరేఖ ఉన్నదండి. కాకపోతే వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా పుట్టినప్పటి నుంచి ఒక 18 సంవత్సరాల దాకానే రిస్క్ ఉంటుంది జీవితం. 18 నుంచి పడితే 34 సంవత్సరాలకు మాత్రం అదృష్ట యోగం ఉంటుంది. 34 నుంచి 53 వరకు మాత్రం సరి సమాన యోగం ఉంటుంది. 53 నుంచి 70 సంవత్సరాల వరకు చాలా అదృష్ట యోగం ఉంటుంది. వీరి జాతకానికి అనుకూలంగా సాధించే అవకాశాలు ఉంటాయి. శ్రీరంగ కళాకారులు కూడా కలిసి వచ్చే యోగం ఉంటుంది, కళాకారులు కలిసి యోగం ఉంటుంది. మళ్ళీ వీరి జాతకంలో మీడియా రంగం వారికి కూడా కలిసి వస్తుంది. కానీ మాత్రం షేర్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది, వ్యాపార వర్గంలో కూడా కలిసి వస్తుంది, వ్యవసాయం, పాడే పంటలు ఏ విషయంలో అయినా కలిసి వస్తుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ రుద్రేశ్వరుడికి మాత్రం రుద్రాభిషేకం చేయాలి. వీరికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మాత్రం వంశాచారం పాటించే అవకాశం ఉంటుంది. సర్పకాల దోషం కూడా ఎక్కువ ఉంటుంది వీరి మీద. ఉన్న ప్రభావం మాత్రం ఎన్ని చికాకులు వచ్చినా వీరు బయటపడరు, మందిని చెప్పుకోరు, సానుభూతి పడరు. ఎవరైనా వీరిని చూసి జాలి పడితే ఆ జాలి వద్దంటారు. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలు అయితే చూడాలంటే మాత్రం వీరి జాతకం ఎలా ఉంటుందంటే స్త్రీది మాత్రం లక్ష్మీకళ యోగం ఉంటుంది. కానీ మాట్లాడేది తక్కువ ఉంటుంది, ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, మాటలతో సమాధానం చెప్పరు, పనితోనే సమాధానం చెప్తారు, గ్రహణ శక్తి చాలా ఉంటుంది. చూస్తే ఏం తెలియదు అనుకుంటారు, కానీ అన్నీ తెలుస్తుంది మాత్రం తొందరపడరు. కానీ డబ్బులున్నాయని మురువరు, లేవని బాధపడరు. వీరి ఇంట్లో మాత్రం కొన్ని కోట్లు ఉన్నా సరే అన్నదానానికి మాత్రం చాలా నంబర్ 1 స్థానం ఉంటారు. తన పిల్లలే కాదు ఎవరి పిల్లలైనా మన పిల్లలే అనుకుంటారు.
తన ఇల్లే కాదు ఎవరి ఇల్లు అయినా సరే మన ఇల్లు లెక్కనే అనుకుంటారు. సమాజం గురించి కూడా ఆలోచన చేస్తారు. భార్యకు తగ్గ భర్త లెక్క ఉంటారు వాళ్ళు, భర్తకు తగ్గ భార్య లెక్క ఉంటారు వాళ్ళు. మరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా లారంగంలో ఉంటే కలిసి వస్తుంది వీరికి. లారంగం న్యాయస్థానంలో కానీ మాత్రం పోలీస్ రంగంలో ఇబ్బంది ఉంటుంది. కొన్ని డాక్టర్ సేవాభావంలో మాత్రం కలిసి వస్తుంది. కొన్ని ఇంజనీర్ రంగంలో మాత్రం ఇబ్బందులు ఉంటాయి వీరి జాతకంలో. ఇంకోటి వీరి జ్యోతిష్యంలో లెక్చరర్లు అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. లెక్చరర్ ప్రొఫెసర్లు అయితే అద్భుతంగా ఉంటుంది వీరి జాతకంలో. ఆ మతపరమైన విషయంలో చూస్తే మాత్రం వీరు మాత్రం విపరీతంగా ఉంటారు, లేదా అసలే పట్టించుకోరు. రెండు రకాలు ఉంటారు. అని వీరికి మాత్రం అమాస పూర్ణమి ఘడియలు చిక్కులు చాలా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద మాస శివరాత్రికి సంవత్సరానికి ఒకసారి శివరాత్రి వస్తుంది అంటారండి. కానీ సంవత్సరానికి 12 సార్లు కూడా వస్తుందండి శివరాత్రి. మాస శివరాత్రి మాత్రం శివుడికి దర్శనం చేసి యథావిధిగా మామూలుగా పూజ చేసి మాత్రం రుద్రాభిషేకం వ్యక్తులతో చేపించాలి. వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వారి జీవితంలో ఎన్ని చిక్కులు కాకుండా మాత్రం మీరు చేసే ప్రయత్నం మీరు చేసి మాత్రం ఆ సోమేశ్వరుడికి, ఆ రుద్రేశ్వరుడికి, మహాకాళేశ్వరుడికి, ఓంకారేశ్వరుడికి నమ్ముకుని మాత్రం రుద్రాభిషేకం చేయండి. మంచి జరిగే అవకాశం ఉన్నది. మీ జాతకంలో అనుకున్న సాధించే అవకాశం ఉన్నది. అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, దగ్గర వాళ్ళతో కానీ, చుట్టరికంతో కానీ, రక్త సంబంధికులతో కానీ, లేదా శత్రువులతో కానీ ఎవరితో విరోధాలు ఉన్నా కూడా ఆ విరోధాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి. సంతాన దోషం ఉన్నా కూడా సంతాన దోషం వెళ్ళిపోతుంది. సంతానం కలగకపోయినా అది మంచిగా సంతానం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ సంతానం ఉన్నా కూడా మాత్రం ఆ సంతానం అభివృద్ధి చెందుతుంది. వారికి ఏమైనా సంతానం అరిష్టం ఉన్నా, సంతానం మీద ఇబ్బంది ఉన్నా, సంతానం మీద ఏదన్నా చాలా చికాకు ఉన్నా ఆ చికాకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది జాతకానికి. ముఖ్యంగా మీరు సర్పానికి మాత్రం కొట్టరాదండి. సర్పం ఏ సర్పం ఎవరికి విషయంతో కారణం లేదు. సర్పాల్లో కొన్ని లక్షల రకాలు ఉన్నాయి. దాంట్లో మాత్రం కనీసం జస్ట్ ఒక 5% మాత్రమే విషసర్పాలండి. మిగతా 95% విషసర్పాలు కావాలి. సర్పాన్ని కొట్టవద్దు, సర్పాన్ని మాత్రం దూషించవద్దు. దూరం నుంచి నమస్కారం చేయాలి, లేదా వీలైతే మాత్రం దూరం నుంచి తీసి ఎక్కడన్నా వదిలిపెట్టాలి. శుభమయ్యే అవకాశం ఉన్నది, అనుకున్న సాధించే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా రుద్రేశ్వరుడికి, ఓంకారేశ్వరుడికి, ఆ శివునికి మాత్రం రుద్రాభిషేకం చేయాలి. వీరు ఎక్కువ మాత్రం అన్నదానం చేయాలండి. రెండవది మాత్రం వస్త్రదానం చేయాలి. చాలా మంచిది వీరి పేరు మీద. దిష్టి దోషం ఏ ఉన్నా, గ్రహదోషం ఉన్నా, దరిద్రం ఉన్నా, కర్మ ఉన్నా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. మంచి జరిగే అవకాశం ఉంటుందండి. వీరి విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయాత్.